అస్సలాము అలైకుం. హాయ్ అండి. ఈరోజు మనము కర్ణాటక బార్డర్లో ఉన్న మురుగమల దర్గాలో అయితే ఉన్నామండి. ఇంకా మీరైతే చూసేయండి దర్గాను మొత్తం ఒకసారి అయితే. ఇక్కడైతే ప్రతి ఒక్క జబ్బు నయం అవుతుందండి. మనము నమ్మి ఈ దేవుని దగ్గరకు వచ్చి 3 రాత్రులు నిద్ర చేస్తే మీకు ఎటువంటి రోగం ఉన్నా నయం అయిపోతుంది, ఎలాంటి జబ్బు అయినా నయం అయిపోతుందండి. ఇంకా ఈ దర్గా అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి. దర్గా లోపలికి వచ్చిన తర్వాత అంత హాయిగా అయితే ఉంటుంది. ఇంకా లోపలికైతే వచ్చేసి మీరు చూసేయండి. ఇంకా ఇది వచ్చేసి స్టార్టింగ్లో మనకు ఇలా అయితే ఉంటుందండి. ఇంకా ఇక్కడ నుంచి లోపల సైడ్కి అయితే వెళ్ళాలండి. దర్గా అయితే చాలా అంటే చాలా పెద్దదండి. చూసినంత ఉంటుంది, తిరిగినంత ఉంటుంది. అలాగే మనకు కార్ పార్కింగ్ చేసే ప్లేస్ని చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి. ఈ మొత్తం ప్లేస్ ఎంత ఉందో అంత ప్లేస్ అయితే నిండిపోతుందండి. దర్గాలో జనాభా అయితే అంతమంది భక్తులు అయితే వస్తారండి. ఈ దేవుని దగ్గరికి నమ్మి అంతమంది భక్తులు అయితే ఇంకా వస్తూనే ఉంటారు. చూద్దామన్నా తగ్గరండి, ఆ విధంగా అయితే వస్తారు. ఇంకా చూసేయండి మొత్తం దర్గా ఎలా ఉందో. చూడండి, ఇక్కడ నుంచి వస్తే మనకు అమ్మజాన్ బాబాజాన్ దర్గా గుమ్మస్ అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి అమ్మజాన్ బాబాజాన్ ఉన్నారండి. ఈ ఎర్రగుడ్డ ఉండేది అమ్మజాన్ అండి, పచ్చగుడ్డ ఉండేది బాబాజాన్ అండి. అమ్మజాన్ బాబాజాన్ దర్గా అండి. అందరూ వారి వారి కోరికలు, వారి వారి ప్రాబ్లమ్స్, జబ్బు, ఇంకా అలాగే మనకు ఉన్న ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ మొత్తం మన కోరిక మొత్తము తీరుతుందని భక్తుల నమ్మకం అండి. మనం నమ్మకంతో వస్తే ఏదైనా మనకు విజయంతం అయితే అవుతుందండి. చూడండి, ఇంకా ఇక్కడ నుంచి బయటకైతే రావాలండి. ఇక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు మనము ఈపు మళ్ళిచ్చి రాకూడదండి. రివర్స్లో వచ్చి బయటకు వచ్చిన తర్వాత మనము మళ్ళీ తిరగచ్చండి. లోపల నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు ఈపు మళ్ళిచ్చి రాకుండా మనం రివర్స్లో బయటకైతే రావాలండి. ఇంకా ఇది వచ్చేసి చూడండి, అమ్మజాన్ బాబాజాన్ పక్కన 4 మదార్లు గుమ్మస్లు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడైతే 5 పూటల నమాజులు చదువుతూ ఉంటారండి. అలాగే సలాం చెప్తూ, సలాం పాటలు పాడుతూ, అలాగే దయ్యం వచ్చిన వాళ్ళు అయితే ఇంకా ఎంతమంది వస్తూ ఉంటారో, ఎంతమంది దయ్యం వచ్చి వాళ్ళు పాపం వాళ్ళు తనకలాడుతుంటే చూడలేక మనసు అయితే తల్లడిల్లిపోతుందండి. మనము కాసేపు మన పిల్లలకు అడిచినా, లేదంటే కాసేపు ఎవరితో గొడవ పడినా, కొంత గట్టిగా అడిచినా మన గొంతు అయితే పోతుంది. పాపం దయ్యాలు గాలి సోకిన వాళ్ళైతే ఇంకా గంటలు కొద్దీ ఇక్కడ అయితే అడుస్తూ తిరుగుతూ ఉంటారండి. వాళ్ళని చూస్తే చాలా అంటే చాలా జాలి వేస్తుంది, అలాగే చాలా బాధ అనిపిస్తుందండి. ఇవి వచ్చేసి అమ్మజాన్ బాబాజాన్ పక్కలో ఉన్న గుమ్మస్లండి.
ఇంకా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలండి. ఇక్కడైతే తిరిగేదానికైతే లేదండి. ఇంకా ఇదిగోండి ఇక్కడనే ఇక్కడనేనండి గాలి ఉన్న వాళ్ళు ఇక్కడనే పాపం వాళ్ళు తిరుగుతూ వాళ్ళు కేకలు వేస్తూ వాళ్ళు తనకలాడేది చూస్తే అస్సలు మనసు అయితే అంత ఇది అయిపోతుందండి. ఇంకా చూడండి నమాజులు అయితే 5 పూటల నమాజులు అయితే చదువుతూ ఉంటారండి. 4 గంటలకే ఇంకా లేవండి అని ఇంకా వచ్చిన జనాలకైతే 4 నుంచి లేపుతూ ఉంటారండి. ఇంకా 4 నుంచి లేపుతూ ఉంటే వాళ్ళు లేచేసరికి వాళ్ళు లేచి ఇంకా అదేనండి వాళ్ళ దుప్పట్లు అవన్నీ తీసి వాళ్ళు కసులు దొబ్బి చేసేసరికి ఇంకా నమాజ్ టైం అయితే అవుతుంది. ఇంకా మొత్తము ఇంకా అందరు నమాజులు చదువుకుంటూ ఉంటారండి. అలాగే మధ్యాహ్నం సాయంత్రం ఇంకా రాత్రి పడుకునే వరకు 5 పూట్ల నమాజ్ అయితే కంప్లీట్ చేస్తారండి. అలా నమాజులు చదువుతూ సలాం పాటలు పాడుతూ ఇంకా అంతా అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి ఇక్కడ. ఇప్పుడు మీకు జనాలు ఇక్కడ కనిపించడం లేదండి. ఇంకా ఇక్కడైతే అందరూ ఇంకా దీపాలు, నెయ్యి, నూనె ఇంకా ఎవరి స్తోమతను బట్టి ఎవరి శక్తిని బట్టి వాళ్ళైతే నెయ్యి తెచ్చి ఆయిల్ తెచ్చి ఇంకా ఇక్కడైతే వాళ్ళ ముక్కులతో ఇంకా ఇక్కడైతే దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారండి. మళ్ళీ ఒకసారి అమ్మజాన్ బావాజాన్ని దర్శించుకోండి. ఎందుకంటే ఫస్ట్ మీకు సరిగ్గా కనిపించిందో లేదో నాకు కొంచెం క్లారిటీగా లేదనిపించింది. అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చి చూపిస్తున్నాను చూడండి. అమ్మజాన్ బావాజాన్ చూడండి. మీరు ఒకసారి చూసి మనస్ఫూర్తిగా మీరు మీ మనసులో ఉన్న కోరికనైతే మీరు తలుచుకోండి. అలాగే ఈ దర్గాలో మసీదు గుని ఉందండి. మసీదు ఉంది, దర్గాలోనే మసీదు అయితే ఉంది. మగవాళ్ళు గుని నమాజు 5 పూట్ల నమాజు అయితే చేస్తూ ఉంటారండి. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులు 5 రోజులు కానీ 3 రోజులు కానీ కొందరైతే ఇంకా నెలలు అయితే నిద్ర చేస్తూ ఉంటారండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళైతే ఇక్కడ ఇంకా నెలలు కొద్దీ ఉంటారండి. ఇంకా ఇక్కడైతే గాలి సోకిన వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, ఇక్కడనేనండి పాపం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడనే ఉండేటోళ్ళకు చూడండి ప్రజలైతే ఎంతమంది ఉన్నారో మీకు చూపిలే కదా, ఫస్ట్ చెప్పాను కదా కనిపించడం లేదని. ఇంకా ఇప్పుడైతే చూడండి జనాభా ఎంతమంది ఉన్నారో ఈ మొత్తం నిండిపోతుందండి. ఇంకా నైట్ అయ్యేసరికి అయితే ఇంకా జనాభా ఇంకా చీమల లెక్క అయితే ఉంటారండి. అంతగా నిండిపోయి ఉంటారు ఈ దర్గాలో అయితే. ఇంకా ఇక్కడ నిద్ర చేసే వాళ్ళకు ఇంకా వాళ్ళకి తినేదానికి కొంతమందికి బీదా సాదా ఉంటారు కదా, వాళ్ళకు తినేదానికి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి చాలామంది అన్నం ప్యాకెట్లు అయితే తెచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇస్తూ ఉంటారండి. అలాగే కొంతమంది అయితే చీరలు కొని తెచ్చి ఇస్తూ ఉంటారండి. వాళ్ళకు దేవుడు చల్లగా చూస్తాడు. ఇలాంటి వాళ్ళకు ఇలా ఉన్న వాళ్ళకు సహాయం చేస్తే మనకు ఎక్కడనో ఒక చోట సహాయం అనేది అందుతుందండి. ఇంకా ఇక్కడైతే చూడండి బయట ఫ్లవర్స్ ఇంకా పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ అయితే ఉంటాయండి.